వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణకు సంబంధించినంత వరకు రియల్ ఎస్టేట్ అనేది చాలా కీలకంగా చూస్తారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఇప్పటి ప్రభుత్వం అయినా, ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుందంటే రియల్ ఎస్టేట్‌ని చూస్తారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్‌లు బాగా జరుగుతేనే అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా నిధుల కొరత అనేది ఉండదనేది చాలా కాలం నుంచి ఇక్కడున్న ఒక ప్రచారం. చాలా కాలం నుంచి అది జరుగుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కొంచెం ఇబ్బంది పడుతుంది. రియల్ ఎస్టేట్‌లో అమ్మకాలు గాని, కొనుగోలు గాని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొదటిసారిగా ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. 2, 3 అంశాలను ఆయన ప్రస్తావిస్తూ వస్తారు. ఒకటి, కేవలం ఏదో రకమైన ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుందని పదే పదే చెప్పడం వల్ల అభివృద్ధి కాదు. నాకు తెలుసు లోకల్‌గా ఉన్న అంశాలేంటి, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మిమ్మల్ని వదులుకోనని ఒక కామెంట్ చేశారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తాము ఇబ్బంది పాలవుతున్నాము. చాలా వరకు కూడా రియల్ ఎస్టేట్ ఆశించిన స్థాయిలో ముందుకెళ్ళట్లేదనేది కొంత ఆవేదనలో ఉన్నట్టుగా ప్రచారంలో ఉన్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వారికి కొంత క్లారిటీ ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితిలో రియల్ ఎస్టేట్‌ని వదలట్లేదు. రియల్ ఎస్టేట్ అనేది చాలా కీలకమైంది. ఆ రంగానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తాను. నమ్మకం ఉండాలి. ఆ రకంగానే ముందుకు వెళ్ళాలని జెప్పేసి స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ ద్వారానే తెలంగాణలో చాలా వరకు అభివృద్ధి జరుగుతుందన్న వాదనను కూడా ఆయన మొదటిసారిగా ఒప్పుకున్న పరిస్థితి కనిపించింది. సో, ఒక రకంగా రియల్ ఎస్టేట్‌కి సంబంధించి గాని, ఈ భూములకు సంబంధించిన అంశానికి సంబంధించి ఎక్కడో కొంత కన్‌ఫ్యూజను లేకపోతే క్లారిటీ లేదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటిపైన ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మాత్రం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ నిబంధనలకు సంబంధించిన విషయానికి సంబంధించి. ఎందుకంటే హైడ్రాని ఏర్పాటు చేయడం వల్లనే రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఒక ప్రచారం ఉందన్న నేపథ్యంలో దానికి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. హైడ్రా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. హైడ్రా ఎటు పోదు. హైడ్రా ద్వారానే చాలా వరకు అక్రమ కట్టడాలకు సంబంధించి కబ్జాలను గాని పూర్తిగా నిర్వహించగలుగుతున్నాము. పూర్తిగా ఆపగలుగుతున్న నేపథ్యంలో హైడ్రా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ నిబంధనలకు సక్రమంగా ఉన్న నిర్మాణాలకు సంబంధించి, భూములకు సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు పెట్టవనే విషయాన్ని కూడా ఆయన క్లారిటీ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మొదటిసారిగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కొంత ఆ రంగానికి సంబంధించిన వాళ్ళకి కొంత వెసులుబాటుగానే చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విధానాలు గాని, కొన్ని మార్పులు చేర్పుల వల్ల తెలంగాణతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్ గాని, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రియల్ ఎస్టేట్ కొంత అభివృద్ధి చెందుతుందన్న భావనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.